పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయనన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఈ రోజు మొదలు పెట్టిన గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి. గేట్లు ఎత్తేసాను మొత్తం అందరు మా పార్టీలోకి వస్తున్నారంట. ఓనాడు వీళ్ళే చెప్పిండ్రు విలువలు లేని రాజకీయాలు చేసిండు కేసీఆర్ అని. మరి వీళ్ళు చేస్తున్న రాజకీయం అంతకంటే విలువలు లేదు. అంటే గ్రాఫ్ తగ్గుతుంది కాబట్టి గేట్లు ఎత్తేసారని అనుకోవచ్చా? ఒక అభద్రతా భావం. కాంగ్రెస్ ఏమంటుందంటే మీ అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే ఓటేయండి. డికే అరుణ గారికి అసలు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో క్యాడర్ లేరు, లీడర్లు లేరు. వాళ్ళ పార్టీలో లాగా దోచిన లీడర్లు, కాంట్రాక్టర్లు పెట్టి రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు లేరు, భూములు కబ్జాలు చేసిన వాళ్ళు లేరు. నమస్తే మేడం. నమస్తే మా. అంటే స్టార్టింగ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయనన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 3 నెలల తర్వాత గేట్లు ఎత్తేసాను మొత్తం అందరు మా పార్టీలోకి వస్తున్నారు అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే గ్రాఫ్ తగ్గుతుంది కాబట్టి గేట్లు ఎత్తేసారని అనుకోవచ్చా, లేదంటే బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇట్లాంటి పని చేస్తున్నారు? ఒక అభద్రతా భావం. ఈ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకి ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ వ్యతిరేకతను మళ్ళా సానుకూలంగా మర్చుకోవాలంటే ఎట్లా చేయాలి? ఒక విశ్వాసాన్ని ప్రజల లోపల నింపాలి. కాబట్టి వేరే పార్టీల ఎమ్మెల్యేలను తన దగ్గర చేర్చుకుంటే మళ్ళీ పార్టీని బడాయించుకున్నట్టయితే అనేటువంటి ఒక దురాలోచన తప్పితే గేట్లు బాగా తెలిసిన మనం ఏం తెరవమన్నారు, ఇప్పుడు బాగా తెలిసేసినాం అంటున్నారు. ఓనాడు వీళ్ళే చెప్పిండ్రు విలువలు లేని రాజకీయాలు చేసిండు కేసీఆర్ అని. మరి వీళ్ళు చేస్తున్న రాజకీయం అంతకంటే విలువలు లేవు. అవినీతి కూపంలో కూరుకుపోయిన వాళ్ళని మీ పార్టీలకు తీసుకుంటున్నారు. అన్ని రకాలుగా మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళ మీద విమర్శించిన వాళ్ళని మీ దగ్గర తీసుకుంటున్నారు. అది వాళ్లకు ఎథిక్స్ ఉండాలి, విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ ఏమంటుందంటే మీ అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే ఓటేయండి, మా గ్రామ స్థాయిలో కూడా మంచి నిర్మాణం ఉంది, బూత్ స్థాయి నిర్మాణం మాకు బలంగా ఉంది. డికే అరుణ గారికి అసలు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో క్యాడర్ లేరు, లీడర్లు లేరు, అసలు బూత్ లో కూర్చునే వ్యక్తులు కూడా లేరు, ఆమె ఎట్లా గెలుస్తుందని చెప్పి మీపై ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? రియల్ గా మోడీ గారి ఇమేజ్ తోటి బూత్ స్థాయిలో మీకు భారతీయ జనతా పార్టీలో వాళ్ళ పార్టీలో లాగా దోచిన లీడర్లు లేరు, కాంట్రాక్టర్లు పెట్టి రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు లేరు, రియల్ ఎస్టేట్ లో భూములు చేసి పైసలు సంపాదించిన వాళ్ళు లేరు, భూములు కబ్జాలు చేసిన వాళ్ళు లేరు. ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఓటర్లు మా వైపు ఉన్నారు, ఓటేయాలనుకున్నటువంటి ప్రజలు మా వైపు ఉన్నారు. మీ వైపు ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియాల్టర్లు, కాంట్రాక్టర్లు ఈ రోజు దేశం యొక్క తెలంగాణ ధనాన్ని ఎట్లా దోచుకోవాలనో దోచుకున్న వాళ్ళు, దోచుకోవడానికి వస్తున్న వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. ఇక్కడ మటుకు దేశానికి సేవ చేయాలనుకునే వాళ్ళు, ఈ దేశం బాగుండాలనుకునే వాళ్ళు, ఈ దేశ ప్రజలు అభివృద్ధి చెందాలనుకునేటటువంటి వాళ్ళు, ఈ దేశం భద్రంగా ఉండాలి, మనం భద్రంగా ఉండాలి, మన దేశం ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ కింది బూత్ స్థాయి వరకు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. కాబట్టి మాకు ఆ విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలు ఓటేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్లు ఇచ్చిన డబ్బులు మూటలు ఉన్నాయి. వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇచ్చిన మూటలు తీసుకున్న వాళ్ళు ఆ మూటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ నీతి నిజాయితీతో పనిచేస్తుంటే నరేంద్ర మోదీ గారు మా పక్కన ఉన్నాడు, మా పైన ఉన్నారు. వారి నిజాయితీ, నీతి నిజాయితీ ఈ ప్రజల కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయము, ఆవేదన, వీళ్ళందరినీ ఏ విధంగా ప్రతి గ్రామంలో ఉన్న పేదవారికి ఈ రోజు పేదరిక నిర్మూలన చేసి వీళ్ళందరినీ ఆర్థికంగా ప్రతి ఒక్కరితో సమానంగా వీళ్ళందరినీ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు మా దగ్గర ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. అవినీతి ఇంతకాలం అవినీతి చేసి 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 దేశాన్ని దోచుకున్నటువంటి మీరు ఈ రోజు మళ్ళా ఇంకొక దోచుకున్న పార్టీలోంచి వచ్చిన వాళ్ళని మీరు తీసుకుంటున్నారు. వారు మీరు కుమ్ముకైనరు. భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే అర్హతలు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో రైతు మాయంబడే ఉన్నాడు, మహిళ మాయంబడే ఉంది, యువత మాయంబడే ఉంది, విద్యార్థులు మాయంబడే ఉన్నారు, విశ్వకర్మలు మాయంబడే ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు మాయంబడి ఉన్నారు, ఓబీసీలు మాయంబడి ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం ఈ దేశం యొక్క అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ, ఈ దేశం యొక్క ధర్మం నిలబడాలనేటువంటి ప్రతి ఒక్కరూ, ఈ యొక్క ధర్మం తరతరాలుగా ఈ భారతదేశంలో నిలిచి ఉండాలని కోరుకునే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కమలం గుర్తుకు ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు.
ధన్యవాదాలు.